హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి టమాటో బీరకాయ పులగూర. ఈ రెసిపీ మనకు రాగి సంగట్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఓ 10-15 పచ్చిమిరపకాయలు, ఓ 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఓ 7-8 పచ్చి టమాటాలను తీసుకొని బాగా కడిగి కత్తిరించి అందులో వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా పసుపు వేసి వేపినట్టయితే టమాటాలు తొందరగా వేగుతాయన్నమాట. ఆ తర్వాత 2 బీరకాయలను బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. బీరకాయలు మరియు టమాటాలు ఓ 50% కుక్ అయ్యేలాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఓ 2 గుప్పెళ్ళు లేదా 2 టీ గ్లాసుల కందిపప్పును కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అందులోకి ఓ నిమ్మపండంత చింతపండును కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేపిన దాంట్లో ఏ ఆకుకూర అయినా వేయచ్చు. నా దగ్గర చక్రాంతాకు ఉంది కాబట్టి అది వేస్తున్నాం మేము. ఆ వెంటనే 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఓ 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. మీరు ఆకుకూర వేసుకోకపోయినా పర్లేదండి, అలాగే అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి పప్పు కత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఓ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మీ దగ్గర ఒడెం ఉంటే ఒడెం వేసుకో, లేకపోతే ఆవాలు ఆనియన్స్ని బాగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్న దాంట్లో మనం ఇందాక స్మాష్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకొని దింపేసేయడం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.